హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమాస్. ఈరోజు 'స్క్విడ్ గేమ్ 3' వెబ్ సిరీస్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సిరీస్ ఒక కథ వచ్చేసి 456 ప్లేయర్ అయితే మళ్ళా గేమ్‌ని ఆడడానికి పార్టిసిపేట్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత ఈ గేమ్‌ని స్టాప్ చేశాడా లేదా? ఈ తర్వాత ఏం జరిగిందనేది ఈ సీజన్. ఎలా అయితే సీజన్ 2లో తాను పార్టిసిపేట్ చేసిన తర్వాత గేమ్‌ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడి నుంచి పారిపోతాడు. కానీ వాళ్ళకి పట్టుబడతాడు. అలా ఒకవేళ ఈ సీజన్‌లో చేసినాడంటే ఏం జరుగుతుంది? లేదా తను అనుకున్న విధంగా ఈ సీజన్‌లో గేమ్‌ని ఆపాడా లేదా అనేది ఈ సీజన్ మొత్తం కథ. సో, ఈ థర్డ్ సీజన్ అయితే కంటిన్యూయేషన్ ఆఫ్ సెకండ్ అండ్ ఫస్ట్ సీజన్. ఖచ్చితంగా మనం ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్ చూస్తేనే ఈ యొక్క థర్డ్ సీజన్ అయితే మనకు అర్థమవుతుంది. ఈ థర్డ్ సీజన్ దాదాపు 6 ఎపిసోడ్‌లు అయితే ఉన్నాయి. ఈసారి ఈ సీరీస్‌ని టోటలీ ఎమోషనల్ సైడ్‌కే రాసుకున్నారు. ఒక్కొక్క ఎపిసోడ్‌లో అయితే ఎమోషనల్ అయితే 100 లెవెల్స్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్లేయర్‌తో మనకి ఏర్పడిన ఆ ఒక రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసేలాగా ఉంటుంది. తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళనే మనం చంపాలనే సిట్యుయేషన్ అయితే ఏర్పడుతుంది. అలాగే ఈ సీజన్ 6 ఎపిసోడ్స్ అలాగే రాసుకున్నారు. ఆ ఒక టైమ్‌లో ఆ ఒక ప్లేయర్ ఆ ఒక వ్యక్తిని చంపాలంటే ఎంతో ఎమోషనల్‌గానే బ్రేక్ అయిపోతాడు. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క గేమ్ అయితే అతన్ని పుష్ చేస్తుంది. ఈ సీజన్‌లో ఎన్ని గేమ్ ఉన్నాయో అన్ని గేమ్స్ అయితే సీజన్ 1 అండ్ 2 100 లెవెల్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. అంతా చాలా బ్రూటల్‌గా ఉంటాయి ఈ గేమ్స్ అన్నీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మమ్మల్ని హుక్ చేస్తూనే ఉంటుంది. కంటిన్యూయస్‌గా ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. దాదాపు 6 ఎపిసోడ్ మనం ఒక్క సెకండ్ కూడా మనల్ని బోర్ కొట్టేది. కంటిన్యూయస్‌గా హుక్ అయి ఉంటాము. ఆ క్యారెక్టర్‌కి, ఆ ఒక సీన్‌కైతే. ఒకవేళ మనం సీజన్ 2 చూసినట్లయితే ఒక అమ్మాయి ఉంటుంది ప్రెగ్నెంట్‌తో. ఆ అమ్మాయికి సంబంధించిన ఎమోషనల్ సీన్ అయితే చాలా టాప్ నాచ్ ఉంటుంది. ఖచ్చితంగా మన కంట్లో అయితే నీళ్ళైతే ఉంటుంది. ఎందుకంటే ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు మనకైతే మన హార్ట్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే అంత ఎమోషన్ అయితే ఉంటుంది ఆ ఒక సీన్‌లో. ఈ సీజన్ చూస్తున్నప్పుడు మనము ఈ గేమ్ ఆడుతున్నాం. మనం కూడా ఒక వ్యక్తినైతే హత్య చేయాలనే ఒక మైండ్‌సెట్ అయితే మనకొచ్చేస్తుంది. అంతలా ఈ సీజన్ అయితే ఈ ఎపిసోడ్‌లో అయితే మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. సీజన్ 1 అండ్ సీజన్ 2తో పోల్చుకుంటే సీజన్ 3 వచ్చేసి 100 రెట్స్ బ్రూటాలిటీ ఈస్ మోర్. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది ఒక్కొక్క సీన్ అయితే. ఈ సీజన్‌లో క్యారెక్టర్స్ వచ్చేసి ఎవరితో మంచి రిలేషన్ అయితే ఉంటుందో వాళ్ళనే చంపాలని పరిస్థితులైతే ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సినిమాలో అయితే పాజిటివ్ అయితే ఒక్కొక్క ఎపిసోడ్ అయితే మనల్ని హుక్ చేస్తూనే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మనల్ని ఆ ఒక వరల్డ్‌లోనే తీసుకొని వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన ఎమోషనల్ కనెక్ట్ అయితే అల్టిమేట్. ఒక్కొక్క క్యారెక్టర్‌తో మనకైతే ఎమోషనల్‌గానే కనెక్ట్ ఉంటూనే ఉంటుంది. వాళ్ళు చనిపోయేటప్పుడు నిజంగా ఒక మనకు సంబంధించిన వ్యక్తి చనిపోతాడైతే ఫీల్ ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ సినిమా మేకింగ్ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్. దాంతో పాటు ఈ సీజన్‌లో ఉండే గేమ్స్ గూడా అల్టిమేట్ ఉంటాయి. దీంట్లో ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ గాని, మెయిన్ రోల్ క్యారెక్టర్స్ గాని ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేశారు. చాలా రియలిస్టిక్‌గానే పెర్ఫార్మ్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళు ఒక గేమ్‌లో ఉన్నట్లుగానే మనకైతే ఫీల్ అవుతూనే ఉంటుంది. మనందరికీ తెలుసు ఇదొక వెబ్ సీరీస్ అని, ఇదొక ఫిక్షన్ అని, ఇక్కడంతా అబద్ధమే ఉంటుందని. అయితే ఎప్పుడైతే మనం ఈ సీజన్ చూస్తుంటామో అలా ఏ ఒక్కటి మన మెదడులో అయితే రాదు. ఎందుకంటే ఇది ఇక్కడ రియల్‌గా మన కళ్ళ ముందరే జరుగుతున్నట్లుగా మనకు సంబంధించిన వ్యక్తులైతే చనిపోతున్నారని మనకైతే ఫీల్ అవుతుంది. ఇదే అల్టిమేట్ ఈ సినిమాలో. ఎందుకంటే అలా డైరెక్టర్ అయితే మనల్ని ప్రతి ఒక్క సీన్‌కి, ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే ఈ సీజన్ అయితే ఇంత సూపర్‌గా, ఎమోషనల్‌గా ఉందని నేనైతే ఫీల్ అవుతా. ఈ సీరీస్‌లో బ్రూటాలిటీ అయితే సీజన్ 1 అండ్ సీజన్ 2 కన్నా డబల్ ఉంటుంది. అలాగే ఎమోషన్స్ కూడా అలాగే డబల్ ఉంటుంది. అలాగే డ్రామా కూడా డబల్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఫైనల్ సీజన్ కాబట్టి ఇంకా వేరే ఛాన్స్ లేదు కాబట్టి డైరెక్టర్ అయితే తన లిమిట్స్ దాటేసాడు. మొత్తం వరకు వెళ్ళిపోయాడు. ఆఖరి వరకు వెళ్ళిపోయాడు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్‌లో ఈ యొక్క సినిమానైతే అల్టిమేట్‌గా మార్చడానికి. లాస్ట్ ఎపిసోడ్ గేమ్ అయితే మనం ఇంకేం మాట్లాడలేం. మాట్లాడుకోవడమే లేకుండా పోతుంది. అంత స్టన్ అయిపోతాము. ఆ ఒక గేమ్ డిజైన్ గాని, ఆ ఒక బ్లడ్ షేడ్స్ గాని, ఆ ఒక బ్రూటాలిటీ గాని, దానికి సంబంధించిన ఎమోషనల్ డ్రామా గాని, మనమైతే 100% పీక్స్‌లో ఉంటాము. మన హార్ట్ అయితే బ్రేక్ అవుతూనే ఉంటుంది. పీస్‌గా అలా పెట్టాడు లాస్ట్ ఎపిసోడ్ అయితే. అల్టిమేట్‌గా ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్ అయితే. ఖచ్చితంగా మిస్ కావద్దండి దాన్ని. నాకైతే ఈ సీజన్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఈ ఈ సీజన్‌లో వచ్చేసి ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నాకైతే ఈ సీజన్‌లో ఎటువంటి నెగెటివ్ అయితే లేదు. బట్ ఫ్యామిలీతో మాత్రం చూడొద్దండి. అంటే అడల్ట్ కంటెంట్ గురించి కాదు. బ్రుటాలిటీ అయితే 100 ఉంటుంది. అంటే 100 లెవెల్స్ దండిగా ఉంటుంది కాబట్టి, ఆ ఫ్యామిలీతో చిన్న పిల్లలతో చూడడం అంత సరిగ్గా అయితే ఉండదని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఫ్యామిలీతో చూడకండి ఈ సినిమా అయితే. మీరొక మంచి థ్రిల్లర్‌తో కూడిన
ఎమోషనల్ డ్రామా చూడాలంటే 'స్క్విడ్ గేమ్ 3' నైతే అస్సలు మిస్ కావద్దండి. ఖచ్చితంగా చూడండి. నా కంటెంట్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి.